హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనం రే రేపటికి మండేకి మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్ అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేసుకుని చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, మార్కెట్ అయితే బ్యాలెన్స్డ్ మార్కెట్లోనే ఉంది. నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈ వాల్యూ ఏరియా రేంజ్ విడత ఎక్కువగా ఉంది. అంటే ఇది వాల్యూ ఏరియా టాప్ సైడ్ మూవ్ అవ్వలేదు, బాటమ్ సైడ్ మూవ్ అవ్వలేదు. ఏంటంటే రెండింటిని ఓవర్లాప్ చేసింది. కానీ ఏంటంటే మొన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈ వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఉంది కాబట్టి అదొక బుల్లిష్ షిఫ్ట్ అయింది, అదొక పాయింట్. మెయిన్ టీపీఓస్ కూడా టాప్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, బాటమ్ సైడ్ తక్కువగా ఉన్నాయి. టాప్ సైడ్ టీపీఓస్ ఎక్కువ ఉంటే ప్రైజ్ వాల్యూ డౌన్ సైడ్ క్లోజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే టీపీఓస్ టాప్ సైడ్ ఎక్కువగా ఉన్న ప్రైజ్ మట్టుకి వాల్యూ ఏరియా టాప్లో క్లోజ్ అయింది, డే హైకి దగ్గరలోని. అంటే రేపు ఉదయాన్న డే హై దగ్గర వాల్యూ ఏరియా మిడిల్లో ఓపెన్ అయితే నేను బుల్లిష్ ట్రెండ్ చూస్తాను. ఇక్కడ ఓపెన్ అయినా చూడండి ఫ్రెండ్స్, ఈ డే హై వాల్యూ ఏరియా మధ్యలో ఓపెన్ అయితే నేను బుల్లిష్ ట్రేడ్ ఇక్కడ అయినా ఇలా బుల్లిష్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమము నేను ఇక్కడ ఓపెన్ అయితే వాల్యూ ఏరియాలో ఇక్కడ ఓపెన్ అయితే నేను ట్రేడ్ తీసుకోవడం కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం ఆలోచించి తీసుకుంటాను. మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఓపెన్ అయినా వాల్యూ ఏరియా లోపల ఓపెన్ అయినా డే హైకి వాల్యూ ఏరియాకి మధ్యలో ఓపెన్ అయినా నేను బుల్లిష్ ట్రేడే చూస్తాను. అదొకటి పిఓసి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అదొకటి వాల్యూ ఏరియా హై వాల్యూస్, పిఓసి వాల్యూ ఏరియా లో వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 49,312, ఇది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 49,013 అనేది పిఓసి, 48,944 అనేది వాల్యూ ఏరియాలో ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీకి చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీకి కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీకి కూడా బ్యాలెన్స్డ్ మార్కెట్ ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా టాప్ సైడ్ మూవ్ అయింది, నిన్నటి వాల్యూ ఏరియా ఇది టాప్ సైడ్ మూవ్ అయింది. ప్లస్ టీపీఓస్ బాటమ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. టీపీఓస్ బాటమ్ సైడ్ ఎక్కువగా ఉండి అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్లోజింగ్ అనేది వాల్యూ ఏరియా దగ్గరగా ఇచ్చింది. అంటే మ్యాక్సిమం నేను ఎలా చూస్తానంటే రేపటికి ట్రేడ్ ఇది డే హై వాల్యూ ఏరియా హై, ఇది ఈ రేంజ్లో ఓపెన్ అయితే నేను బుల్లిష్ ట్రేడ్, ఈ రేంజ్లో ఓపెన్ అయినా నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఒకవేళ వాల్యూ ఏరియా లో దగ్గర ఇక్కడ కానీ ఓపెన్ అయితే నేను కొంచెం భయంగానే ఉంటుంది ట్రేడింగ్కి. నేను కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడే నేను ట్రేడ్ చేస్తాను. ఇది నిఫ్టీకి ఫ్రెండ్స్. కానీ క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా దగ్గరగా పిఓసి టాప్ సైడే ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం రేపటికి బుల్లిషే ఉంటాను. ఇది నిఫ్టీ. ప్లస్ చూడండి ఫ్రెండ్స్, మీకు వాల్యూస్ కూడా చెప్తాను. ఇది వాల్యూ ఏరియా హై 22,715 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 22,688.75 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 22,627.5 అనేది వాల్యూ ఏరియాలో. ఈ లైన్ మార్క్ చేసుకోండి. పిఓసి ఎలా ఉన్నా కానీ వాల్యూ ఏరియా హై వాల్యూ ఏరియాలో డే హై డేలో అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్స్ ప్లే చేస్తారు రేపు. అలా కానీ ఏదైనా మీరు కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి, తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. విక్స్ మటుకు చాలా హైలో ఉంది, ప్రీమియం డికే మటుకు బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా వివ్యాప్ ట్రేడింగ్ స్ట్రాటజీ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం నిన్న నాకు బాగోకపోవడం, నేను బయటకు వెళ్ళడం వల్ల కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే, కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ షేర్ చేసి మార్కెట్ ప్రొఫైల్ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ కూడా ఇంకా క్లారిటీగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, దాని మీద కూడా వీడియోలు చేస్తాను. అదొకటి నేను ఫుల్గా ఒక మంచి సిపియూ తీసుకుని ఫుల్ స్క్రీన్లో ఇప్పుడు నేను చేసిన
ఈ మార్కెట్ ప్రొఫైల్ 1, 2, 3 పార్ట్ 1, 2, 3 ఆర్డర్ 4 పార్ట్ 5 పార్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఫుల్ స్క్రీన్‌లో చేయాలని అనుకుంటున్నాను. అందుకని కొంచెం దాని మీద పని మీద కొంచెం బయటికెళ్ళాను. త్వరలోనే నేను ఫుల్ స్క్రీన్ మీద చేస్తాను. అదోటి లైవ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే నాకే వర్కు నా ట్రేడింగ్‌కి టైం సరిపోవట్లేదు. అందుకని ఆలోచిస్తున్నాను. చూసి మీకు ఏ విషయమో చెప్తాను త్వరలో. నేను లైవ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు నా ఛానల్ సబ్ అందరికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ నాకు బూస్టప్ అవుతది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. అలాగే కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేయండి మండే. విగ్స్ కూల్ ఆఫ్ అయిపోద్దనుకుంటున్నాను నేను. మండే నుంచి బుధవారం లోపల విగ్స్ కూల్ ఆఫ్ అవుతదనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేయండి. థాంక్ యూ సో మచ్. అలాగే అంటిల్ బై బై.